శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 3.5 ఏళ్లుగా మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగిన ఆమె తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని ప్రకటించారు. సరిగ్గా 4 రోజుల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరో 8 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో వైసీపీ విజయం సాధించగా గతంలో 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తాజాగా చైర్పర్సన్తో సహా మరో 9 మంది టీడీపీలో చేరడంతో చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో పడినట్లు అయింది. చైర్పర్సన్ రాజీనామా ఆమోదం తెలిపారు. త్వరలోనే కొత్త చైర్పర్సన్ ఎన్నుకోనున్నారు. 6వ వార్డు కౌన్సిలర్ డిఈ రమేష్ను చైర్పర్సన్గా ఎమ్మెల్యే బాలకృష్ణ దాదాపు ఖరారు చేశారు. ప్రత్యేక సమావేశం జరగనున్నది. ఈ ప్రత్యేక సమావేశంలో ఒకే ఒక అంశం పెట్టడమైనది. అది నాకు సంబంధించిన అంశమే. నాకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ మున్సిపల్ చైర్మన్ పదవి అనేదానికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని ఆమోదించాలని. ఈరోజు 3.5 సంవత్సరం అయ్యింది మున్సిపల్ చైర్మన్గా నేనుండి. నా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నా ఆరోగ్యరీత్యా కొద్దిగా సమస్యలు ఉండడం వల్ల నేను రాజీనామా చేస్తున్నాను. ఈ 3.5 సంవత్సరం నాకైతే ఎవరైతే గౌరవ సభ్యులందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు ఈ రాజీనామాని నాకు నేను చెప్పిన వెంటనే ఆమోదం చేసి పలకరించినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆయన అభివృద్ధి పరంలో మేమందరూ కూడా నడవాలని, ఇంక నుంచి వాడు అభివృద్ధి పరంగా మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని, వాడు అభివృద్ధి పనిచేసి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు, అదేవిధంగా నా తోటి కౌన్సిలర్లకు, అందరికీ నాయకులకు, మీడియా మిత్రులకు